SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పహల్గామ్ దాడికి భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోడీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సాయి కుమార్ కుటుంబం. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే రాజీనామా చేయండి, సిపిఐ నేత నారాయణ. రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాజిన్లో జరుగుతున్న ఎస్పీజీఓ శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్సింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్ను మోడీ ఆత్మీయంగా పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. పుతిన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. ఇక టియాజిన్లో షాంఘై శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ ఉపన్యాసం జిన్సింగ్ చేయగా అనంతరం మోడీ ప్రసంగం ప్రారంభించారు. एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं। हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं। हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे, संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा। ये पूरी मानवता की पुकार है। చైనాలో తియాన్జిన్ వేదికగా జరుగుతున్న షాంఘై శిఖరాగ్ర సదస్సులో ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్నాయని పాక్ను ఉద్దేశించి విమర్శించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని అన్నారు. పహల్గామ్ దాడి వేళ భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణల కోసం ఎస్సీఓ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అనుసంధాన ప్రక్రియలో దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలనేదే తమ విధానమని స్పష్టం చేశారు. చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. और आतिथ्य सत्कार के लिए मैं राष्ट्रपति श्री का हार्दिक आभार व्यक्त करता हूं। आज उज्बेकिस्तान का इंडिपेंडेंस डे है। कल किर्गिस्तान का राष्ट्रीय दिवस था। इस अवसर पर मैं दोनों लीडर्स को बधाई और शुभकामनाएं देता हूं। एक्सेलेंसी, पिछले 24 वर्षों में एससीओ का पूरे यूरेशिया क्षेत्र की एक्सटेंडेड फैमिली को जोड़ने में बहुत महत्वपूर्ण योगदान रहा। भारत ने एक सक्रिय सदस्य के रूप में हमेशा कंस्ट्रक्टिव और सकारात्मक भूमिका निभाई है। एससीओ को लेकर भारत की सोच और नीति 3 मुख्य स्तंभों पर आधारित है। एससीओ, एस सिक्योरिटी, सी कनेक्टिविटी, ओ अपॉर्चुनिटी। पहले स्तंभ एस यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है। किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं। आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है। कोई देश, कोई समाज, कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता। इसलिए आतंकवाद से लड़ाई में भारत ने एकजुटता पर बल दिया। इसमें एससीओ रेड्स की बहुत महत्वपूर्ण भूमिका रही। इस वर्ष
ज्वाइंट इंफॉर्मेशन ऑपरेशन को लीड करते हुए अल-कायदा और इससे जुड़े आतंकी संगठनों से लड़ने का इनिशिएटिव किया। हमने रेडिकलाइजेशन के विरुद्ध समन्वय बढ़ाने और मिलकर कदम उठाने का भी प्रस्ताव रखा। टेरर फाइनेंसिंग के खिलाफ आवाज उठाई। इसमें मेरे समर्थन के लिए मैं आभार व्यक्त करता हूं। एक्सेलेंसी, भारत पिछले 4 दशकों से తిరుమల శ్రీవారిని నటుడు సాయి కుమార్ కుటుంబం దర్శించుకుంది. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సాయి కుమార్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఈ ఏడాదితో 50 ఏళ్లకు చేరుకుందని సాయి కుమార్ తెలిపారు. వెంకటేశయ్య వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి, అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడింది. శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కానీ, నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మేము రుణపడి ఉంటామని. సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది, హరీష్ కళ్యాణ్ హీరో. అది చాలా మంచి సినిమా. సో అటు తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయ్ని చూసినప్పుడు, ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయభాస్కర్ గారు, 2వ సినిమా చేసింది జై గారు. సో 2 సూపర్ హిట్లు అయ్యాయి, ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ. అలాగే ఆది కూడా తొందరలోనే 25 ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు. మీ స్వామివారి అనుగ్రహంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో. ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా. ఆది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్టు అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి డాన్సరు, బాగా చేస్తాడు, ఒక మంచి హిట్ పడాలని. సో చేస్తున్నాడు. ఎందుకంటే మన చేతుల్లో లేదు జయాపజయాలు. మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా 50 ఏళ్ల సినీ ప్రస్థానం అలాగే జరిగింది. ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, ఎన్నో ఒడుగుదుడుకులు ఉంటాయి. నటుడు అన్న తర్వాత అన్నింటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి. ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. సో అలాగే ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది. సో శంబాల గురించి వాడే చెప్తాడు. సో శంబాల అలాగే ఇంకో 2-3 మంచి సినిమాలు చేస్తున్నాడు. సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలైంది, మాతో, నాతో, మా తమ్ముళ్ళతో, ఇప్పుడు ఆదితో. సో మీ అందరి ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. చాలా హ్యాపీగా ఉంది ఇలాగ దర్శనం చేసుకోవడం, తిరుమలకి వచ్చి. అండ్ ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. శంబాల అని ఒక సినిమా చేశానండి, చాలా బాగా వచ్చింది సినిమా. సో మొన్నే టీజర్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యుగేందర్ అని దానికి డైరెక్టరు, ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ఎస్ఐ యుగేందర్ అని ఒక సినిమా చేశాను. సో అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో 2-3 మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు, ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది. సో అలానే ఉండాలని. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం చేయడం మంచి పరిణామమని సిపిఐ నేత నారాయణ అన్నారు. మరోవైపు సభలో కాళేశ్వరంపై చర్చ జరుగుతుంటే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అసెంబ్లీకి గైహాజరు కావడంపై ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే కేసీఆర్ తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆయన డిమాండ్ చేశారు.
42% visa reservation. And at the same time, Kaliaswaram project also that report introduced. Such important bills yesterday it was unanimously. But the surprise that KCR, Chandrasekhar Rao, is twice chief minister and is the tallest personality in Telangana state. That person and he skipped the assembly. He didn't attend it. While the people are believed you vote for and you are MLA and you are supposed to go to assembly and tell whatever you like, but you are running away from the assembly means irresponsible. And I should demand that he should resign from the other assembly post. And at the same time, I am congratulating the Chief Minister Ravindra Reddy that he accepted to pass a resolution on 42% of visa reservation. I once again congratulate Chief Minister of Telangana. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో నాయకులు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు దగ్గరుండి పెన్షన్ అందజేయాలని సూచించారు. అదేవిధంగా సెప్టెంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. రక్తదానం ప్రాణదానం అని పేర్కొంటూ ఈ శిబిరం ద్వారా వందలాది ప్రాణాలను కాపాడగలమని అన్నారు. గత సంవత్సరం రక్తదాన శిబిరం జరగకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించలేకపోయామని ఈసారి పుట్టినరోజు కన్నా రక్తదాన శిబిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి శిబిరం ప్రారంభం కానుందని స్పీకర్ వివరించారు. విశాఖపట్నం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది. రద్దీ కారణంగా ఈసారి రక్తదాన శిబిరాన్ని 2 చోట్ల నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ నేను. ఏంటంటే రేపు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తున్న సంగతి మీకు తెలుసు. అంటే మన నియోజకవర్గంలో కూడా పెన్షన్లు ఇస్తారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మన నాయకులందరి దగ్గరుండి ఆ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. రెండో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున నా పుట్టినరోజు. మీ అందరికీ తెలిసిన విషయం. పుట్టినరోజు ముఖ్యం కాదు నాకు. పుట్టినరోజు నాడు రక్తదానం చేస్తూ ఉంటాం మనం. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ రక్తదానం వల్ల కొన్ని వందల మందికి ప్రాణాలు కాపాడే అవకాశం మనకు వచ్చింది. పోయిన సంవత్సరం ఏదో వరదల కారణంగా ఏదో చేయలేకపోయాం. మళ్ళీ ఈ సంవత్సరం నా ఉద్దేశం ఏంటంటే రక్తదానం అందుబాటులో లేకపోవడం వల్ల మన నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకేంటంటే ప్రాణాల ఆపదలు ఉన్నప్పుడు రక్తం కావాలా, ఆపరేషన్ చేసిన రక్తం కావాలా, అంచేత మన రక్తదానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం. అంచేత 4వ తారీఖున మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రేపు వచ్చి 4వ తారీఖు. ఆ రక్తదాన శిబిరాల్లో మీరు అందరూ కూడా పాల్గొవాలి. ప్రతి ఊరి నుంచి కూడా రక్తదానం ఇచ్చే దాతలందరూ ముందుకు వచ్చి నర్సీపట్నంలో ఈ రక్తదానం ఇచ్చినట్టయితే చాలామందికి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. రక్తదానం ప్రాణదానంతో సమానం చెప్పి మనందరికీ తెలుసు. అంటే 4వ తారీఖున విశాఖపట్నం నుంచి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, అలాగే నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ ఉంది, వాళ్ళని కూడా నేను అడిగాను పార్టిసిపేట్ చేయమని. వాళ్ళందరూ ముందుకు వచ్చి మంచి కార్యక్రమాన్ని మేము వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంచేత ఇంతకుముందులా కాకుండా ఫ్రీగా జరగడం కోసం, హాస్పిటల్ అయితే రద్దీ అవుతుంది, కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, అంటే ఫ్రీగా జరగడం కోసం చెప్పి మనం 2 చోట్ల డివైడ్ చేశాను నేను. అది మీకు ముఖ్య గమనిక, అందరూ గమనించవలసిన విషయం ఇదే. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్లోని, కొంతమందికి మన పెద్దబొడ్డేపల్లిలో ఉన్నట్టు మార్కెట్ యార్డ్లోని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాను. అది కూడా ఎన్టీఆర్ హాస్పిటల్కి ఎంతమంది ఎవరు వెళ్ళాలి, మార్కెట్ యార్డ్లోకి ఎవరు వెళ్ళాలి కూడా డివైడ్ చేశాను. దాని ప్రకారంగా మీ పెద్దలందరూ కూడా నాయకులందరూ గమనించి దాని ప్రకారంగా డివైడ్ చేస్తే సులువుగా త్వరగా ఈ రక్తదానం కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి దానికి సహకరించవలసిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎవరు రావాలి అన్న విషయం తీసుకుంటే గొలుగొండ మండలం, నాతవరం మండలం, నర్సీపట్నం మండలం,
నర్సీపట్నం టౌన్ వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ హాస్పిటల్కి ఉదయం 8 గంటలకే రావాలి. 8 గంటలకే రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది. ఇది గమనించాలి పూర్తి కూడా ఎవరెవరు రావాలన్నది. రెండో బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఎక్కడుంటే పెద్దపొడ్డేపల్లి మన మార్కెట్ యార్డ్లో పెడుతున్నాం. అక్కడికి ఎవరు రావాలంటే మాకారపాలెం మండలం పెద్దపొడ్డేపల్లి గ్రామం, అలాగే బలిఘట్టం గ్రామం, లక్ష్మీపురం గ్రామం, ధర్మసాగరం, అలాగే చెట్టుపల్లి, ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్కి రావాలి. అలాగే కాలేజీ వాళ్ళు ఉన్నారు, కాలేజీ కుర్రవాళ్ళు కూడా చాలామంది రావడానికి ఉత్సాహంగా చూపిస్తున్నారు. అవంతి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అవంతి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కూడా మన బొడ్డుపల్లి మార్కెట్ యార్డ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన కాలేజీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి మన నర్సీపట్నం ఎన్టీఆర్ హాస్పిటల్కి, అలాగే ప్రైవేటు ఆర్గనైజేషన్ ఒకటి ఉంది వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాం. ఇవన్నీ గమనించి ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయించి ఉదయం 8 గంటలకే రావాలి. 8 గంటలకు అయిపోతే మనం 12 గంటలకి అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. మరో ముఖ్య గమనం ఏంటంటే ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు మాత్రం రాత్రి ఆల్కహాల్ తీసుకోవద్దండి. మీరు రాత్రి కానీ ఆల్కహాల్ మందు తీసుకుంటే రక్తం పనిచేయదు, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. అంచేత ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో ఇవ్వడానికి వాళ్ళందరూ ఆ ఒక్క రాత్రి మాత్రం మందు తాగొద్దండి దయించి. ఇది మంచి కార్యక్రమం, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, 10 మందికి ప్రాణదానం చేసే కార్యక్రమం. దయించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించమని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గత నెలలో నాపై వచ్చిన అసత్య ఆరోపణలతో కొన్ని మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు అను సయ్యద్. మహిళని చూడకుండా మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఫోన్లో కించపరిచే విధంగా మెసేజ్లు పెట్టి సమాజంలో పరువు పోయేలా చేసిన లబ్బిపేటకు చెందిన జ్వాలా చౌదరి అతని ముఠాను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు అను సయ్యద్. మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జ్వాలా చౌదరి మాయరోగం నయం చేస్తానని ధ్వజమెత్తారు అను సయ్యద్. ఈ రోజు విజయవాడ లబ్బిపేటలో జరిగిన మీడియా సమావేశంలో బాధితురాలు మాట్లాడుతూ 6 పెళ్లిళ్లు చేసుకున్నాను, పెద్ద పెద్ద ధనవంతులకు వల వేస్తాను అంటూ విషం చిమ్మే వదంతులు వల్ల నా కుటుంబం, నా భర్త కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై అసత్య ఆరోపణలు వచ్చినప్పుడు నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీడియాపై ఉందని అన్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న జ్వాలా చౌదరి, పిల్లా, పవన్, శాంతి, భారతి, రాజ్ కుమార్ అనే వ్యక్తులపై పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. నాకు వెంటనే న్యాయం చేసిన పటమట పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బాధితురాలు అను సయ్యద్. నేను ఈవెంట్ మేనేజర్, వెడ్డింగ్ ప్లానర్ గా నేను కొన్ని ఇయర్స్ నుంచి నాకు ఓన్ సంస్థతో పెట్టుకొని నేను జీవిస్తున్నాను. ఈ మధ్య జూలై 15వ తారీఖు ఒక పత్రికలో 6 పెళ్లిళ్ళు, పబ్బుల దగ్గర సింగర్ నేను, పబ్బుల దగ్గర అందరికి గ్యాలరీ నేను డబ్బులు తీసుకుంటాను అని ఒక ఫేక్ న్యూస్ వచ్చింది ఒక పత్రికలో. ఆ తర్వాత కొన్ని మీడియాస్లో వచ్చినాయి. ఆ రోజే నేను ఆ రోజే ఖండించాను. వారెవరో తెలుసుకుంటాను, నా మీద ఎవరు పన్నాగం పట్టారో, నా గురించి ఎవరు చెడు ప్రచారం రాపిచ్చారో అవన్నీ నేను ఆ రోజే నేను ఆల్రెడీ ఒక మీడియా పరంగా చెప్పాను. సో అక్కడి నుంచి కూడా నా పోరాటం నేను సాధిస్తూనే ఉన్నాను. కానీ నాకు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా చాలా మంచి జరిగింది. ఎందుకంటే నాకు తెలుసుకున్నాక నేను పడమట పోలీస్ స్టేషన్ వారిని నేను సంప్రదించాను. సార్, నన్ను కొంతమంది గ్రూపు కలిసి నన్ను బద్నాం చేసి పత్రికల్లో మీడియాలో ఇచ్చి నా ఇమేజ్ని డ్యామేజ్ చేశారు. సో వారికి సంబంధించిన ఆధారాలని నేను పడమట సిఐ గారికి అందజేశాను. వారు వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నిజంగా చాలా చాలా మంచి న్యాయం చేశారు పోలీస్ వారు. అలాగే నేను హోమ్ మినిస్టర్ మేడం దగ్గరికి కూడా వెళ్ళగానే కూడా ఆవిడ కూడా స్పందించారు. కాబట్టి
ఎవరైతే వాళ్ళు చేశారో నిన్న వారందరినీ పిలిపించారు 5గురిని. దాంట్లో జ్వాల, శాంతి, భారతి, రాజ్ కుమార్, పవన్ పిల్ల వీళ్ళ 5గురు కలిసి నా మీద కుట్ర పన్నారు. నేను ఆధారాలతో సహా సార్కి ఇచ్చాను. వారు 5గురిని కూడా పిలిపించారు, బైండోర్ రాయించుకున్నారు. ఈ పాపకి ఎటువంటి ఏ ప్రాబ్లం జరిగినా మీరే అని మందలిచ్చారు. అసభ్యకరంగా నా ఫోటోలు మార్కింగ్ చేసి టీవీలో మీడియాలో ఇచ్చేసి నన్ను బదనాం చేశారు. కానీ నేను నా కుటుంబం అందరం కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం వీళ్ళు చేసిన పనికి. కానీ ఏ ఇది లేకుండా నాకు ప్రభుత్వం మాత్రం చాలా వెంటనే స్పందించారు. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం. స్పెషల్ గా నేను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, కళ్యాణ్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ మేడం కూడా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఆడపిల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు దయచేసి స్పందించండి అమ్మ, దాక్కోవద్దు. ఎందుకంటే మనకి పోలీస్ వ్యవస్థ వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా చాలా నలిగిపోయాను. ఎందుకంటే ఎందుకు ఇట్లా చేశారంటే వద్దు, మనం ఫైట్ చేద్దాం, మనకి ప్రభుత్వం అంటుంది. అలాగే పోలీస్ వ్యవస్థ వారు వెంటనే స్పందించినందుకు స్పెషల్ గా పద్మట సిఎస్ఆర్ కి నాకు ధన్యవాదాలు. కాబట్టి ఎందుకంటే కొంతమంది నా ఎదుగుదల చూడలేక వీరందరూ కూడా నాకు పరిచయస్తులే, నాతో పాటు పనిచేసేవారే. నేను బాగా ఎదిగిపోతున్నాను, మంచి లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాను కుట్ర పడి వీరందరూ కూడా ఇదిగోండి దయచేసి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సింగారం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన వినయ్ అనే వ్యక్తికి 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వినయ్ సింగారం నుంచి ఏటునగరం వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో గాయాల పాలైన అతనికి స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే పైలట్ రవీందర్, ఈఎంటీ మహేశ్వరి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వినయ్ ను ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయన్ను మెరుగైన చికిత్స కోసం ఏటునగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రజల ప్రాణాలను రక్షించడంలో 108 సిబ్బంది చూపుతున్న కర్తవ్య నిబద్ధత స్థానికులు ప్రశంసిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రతినిధి. ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీస్ శాఖ సమగ్ర ఏర్పాట్లు చేపడుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ శోభాయాత్ర సాగబోయే ప్రధాన రూట్ను, రహదారి మరమ్మత్తు పనులు, అలాగే గుండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను స్వయంగా పరిశీలించారు. శోభాయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు, రహదారి మరమ్మత్తు పనులు, పటిష్టవంతమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగ్గా ఏర్పాటు చేయాలని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వరరెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది, చందు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది యాక్చువల్గా పాత ర్యాంప్ స్టెప్ ఉంది కదా సార్, ఆ స్టెప్ దగ్గర ఉండే టెంపరవరీ ఇక్కడ షిఫ్ట్ చేసిన ఇట్లా ఉండే సార్, పాత లైన్ ఇట్లా ఉండే అంత చెప్తున్నాం. షిఫ్ట్ చేస్తేనే ఇంకా హైట్ అయింది, హైట్ లేకపోయింది గ్రౌండ్ లెవెల్. ఇప్పుడే పని చేస్తాం మళ్ళీ అంటే ఖాళీ గ్రౌండ్ బిల్డింగ్ చేసి బండాలు ఇప్పుడు గణపతి ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా కిందకు ఉండే సార్. అది యాక్చువల్గా పాత ర్యాంప్ స్టెప్ ఉంది కదా సార్, ఆ స్టెప్ దగ్గర ఉండే టెంపరవరీ ఇక్కడ షిఫ్ట్ చేసిన ఇట్లా ఉండే సార్, పాత లైన్ ఇట్లా ఉండే అంత చెప్తున్నాం. షిఫ్ట్ చేస్తేనే ఇంకా హైట్ అయింది, హైట్ లేకపోయింది గ్రౌండ్ లెవెల్. ఇప్పుడే పని చేస్తాం కరీంనగర్ జిల్లా కేంద్రంలో అగస్త్య హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో కరీంనగర్ వైశ్య భవన్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకి చెందినటువంటి డాక్టర్లు పాల్గొని వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. గుండె నిపుణులు, ఎముకల, గ్యాస్ట్రిక్, నరాల వైద్యులు, జనరల్ మెడిసిన్, డాక్టర్, గైనకాలజిస్ట్ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు చేసి నిర్ధారించారు. ఈ కార్యక్రమానికి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అతనికి సహకరించిన వారు శ్రీనివాస్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నేను డాక్టర్ అనిల్ మాదాటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అగస్త్య హాస్పిటల్. ఈరోజు వైశ్య సేవా కేంద్రం మరియు అగస్త్య హాస్పిటల్ సంయుక్తంగా మెగా హెల్త్ క్యాంప్ కరీంనగర్ గాంధీ రోడ్ కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ సంబంధించిన పలు విభాగాలకు సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది. 50 మంది వైద్య బృందం ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కరీంనగర్ వాసులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు పరీక్షలు చేయించుకోలేక, సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్లు పొందలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తగు సేవలు అందించడానికి మరియు పెద్ద ఏదన్నా తెలుసుకోలేని వ్యాధుల గురించి వాళ్ళు తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి వాళ్ళకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వైశ్య సేవా కేంద్రం వాళ్ళతోటి వాళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెగా క్యాంపు ఫస్ట్ నిర్వహించినప్పుడు గత వారం రోజులుగా ఉన్న వర్షాల కారణంగా ఏమో ఇంత వస్తుందేమో రాదేమో అనుకున్నాము. బట్ మా ఒక్క ఉద్దేశం ఏదైతే అంటే ఈ తరగతి వాళ్ళకి సేవ ఇవ్వాలన్న ఉద్దేశం సత్ఫలితాన్ని ఇచ్చిందని మేము సగర్వంగా చెప్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం కూడా. మేమే 200-300 వస్తుంది కావచ్చు అనుకున్నాం. బట్ మోర్ దెన్ 600 ఆల్మోస్ట్ ఇంకా రిజిస్ట్రేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 650 రన్నింగ్ అంటున్నారు. సో ఇంత సత్ఫలితాన్ని ఇవ్వడం చాలా సంతోషం ఇస్తుంది. ముఖ్యంగా వైశ్య సేవా కేంద్ర సంఘం వాళ్ళకి ప్రత్యేక అభినందనలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.